చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసిపాపల్లే లిఖించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు. ఓకే రెడీ అయినా కొంచెం దాచుకున్నారు, కొంచెం వచ్చింది ఫ్యామిలీ ప్యాక్. వస్తున్నా మీరు ఇట్లా అంటే మా బామ్మర్లో బుర్రలే లేవు, అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాదట. డౌట్ ఫస్ట్ మొదలు పెట్టినాయా సార్? ఓకే ఇప్పుడు ఫోటో సెషన్, కేక్ కటింగ్ తర్వాత అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, ఓకే ఇప్పుడు సార్ మీ నామధేయము? రామ్ ఆహా కుమారా, రాముని కుమారులాగా వచ్చేయండి సార్, ఒకసారి స్టేజ్ మీద ఎక్కేయండి సార్. గట్టిగా క్లాప్స్ కొడతామంటే ఘంటసాల గారి గొంతు విని చాలా రోజులు అయింది, సాహిత్యం పక్కకి వెళ్ళిపోయింది. ఈ రోజు రేపు పాటలు కూడా చిక్కుపుక్కు చిక్కురు. నేను పిలిస్తే బాగుండదు సార్, ఒక్క నిమిషం సార్. మీరు సార్ ఇక్కడ అలా కాదు సార్, ఇక్కడ వస్తే ఆ అందం వేరే ఉంటుంది. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే
దైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపులు చలికిన రోజు, కులదైవం పలికిన రోజు, దింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు, వసంతాలు పూజే నేటి రోజు, కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలు గాజులై నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు, వసంతాలు పూజే నేటి రోజు, ఎందుకంటే ఆ పాట రివైండ్ చేసుకుంటాం. అలాగే సుజేష్ వాళ్ళ నాన్నగారి తాతయ్య తాతయ్య గారు కళలంటే కన్నుల పండగ బ్లాక్ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టారండి, చప్పట్లు కొట్టారండి. రాజేష్ అంటే రాజులకు రాజు అంటే చక్రవర్తి అన్నమాట. రాజేష్ గారి పుత్రుడు శ్రీజేష్ అంటే శ్రీ అంటే సంపద, సంపదకు కొలువైనటువంటి విలువైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడుగా ఆశీర్వాదాన్ని గురించి రాసినాను. ఇందులో ఆశీర్వదించు పాట నేను అందుకుంటాను. ఇందులో ఆరోగ్యమస్తు, ఓ చిట్టి పాలుడ ఆయుష్యమస్తు, బలము బుద్ధి యశము సంప్రాప్తిరస్తు, సకల విద్యలు నీకు సంసిద్ధిరస్తు, ఓ చిన్ని పాలుడ ఆరోగ్యమస్తు, ఓ చిట్టి పాలుడ ఆయుష్యమస్తు, శుక్లపక్షము చంద్రబింబము విధము, చూడ మృదుగా ఉడ్డి జందు దినదనము, ఉండగా నీ వెంట ఆ దైవ బలం, నిండుగా బ్రతుకు మీద నీకు శుభమస్తు, ఓ చిన్ని బాలుడ ఆరోగ్యమస్తు, ఓ చిట్టి బాలుడ ఆయుష్యమస్తు, పెద్దవారల గౌరవించువాడవుగా, చిన్నవారల ప్రేమ చూచువాడవుగా, నినుగన్న తల్లిదండ్రి కలల రూపముగా, మనుగడను సాగించు నీకు తీర లావణ్య నీకు, లండను రాధిక రెండవ మేనత్త, నీ జన్మ దినమునకు వచ్చారు తండ్రి, నిన్నెత్తి ముద్దాడి సంతసించారు, ఓ చిన్ని పాలుడ ఆరోగ్యమస్తు, పెద్ద నాన్నమ్మ విజయలక్ష్మీదేవి, చిగుళ్ళపల్లి సుదర్శను తాతయ్య, చింతల సరితమ్మ పెద్ద నీకు, చింతల రమేష్ పెద్ద మామగారు, ఓ చిన్ని బాలుడ ఆరోగ్యం. ఇది తాతయ్య వెండి కానుకలేమో నీకు తెచ్చాడు, చింతల ఐశ్వర్య లక్ష్మి వచ్చింది, నిన్నెత్తి ముద్దాడ మారాము చేసి, ఓ అయితే వచ్చారు దాని అనూజు మామయ్య అవుతాడు, సంతోషముకు నిన్ను ఎత్తుకున్నాడు కూడా వచ్చారు, కీర్తి నిన్ను ఎత్తి ముద్దాడుతుంది, అపరూపమని నిన్ను పలకరించింది, ఓ చిన్ని పాలుడ ఆరోగ్యమస్తు, దారలక్ష్మణ నీకు తాతయ్య గారు, మాధవి రాధమాధవి నీకు అమ్మమ్మ గారు, తేజస్విని నీకు పిన్నమాయర్లవారైన తాతగారులు వచ్చారు, రమేష్ నాగేష్ వెంకటేశులు గారు, సాయి కుమారుడు తాతయ్యలు వచ్చారు, అందరూ అమ్మమ్మలు వచ్చారు నాన్న, ఓ చిన్ని పాలుడా వైద్య విద్యను నేర్చి వైద్యుడవుతావో, దేశాన్ని పాలించే నేతవవుతావు, ఓ
ఓ చిన్ని పాలుడా ఆరోగ్యమస్తు. ఏడు కొండల వాడు ఆ వెంకటేశుడు, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుడు, కాశీ విశాలాక్షి మధుర మీనాక్షి ఇది హే బాలక త్వం ఈశ్వర కృపయా ఆయుష్మాన్ విద్యావాన్ గుణవాన్ కీర్తివాన్ ధనవాన్ ధార్మికవాన్ శ్రీమాన్ వర్చస్వి తేజస్వి భూయా. వైతం పురస్తాత్ శుక్రముచ్చరత పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం తృణ్యామ శరదశతం ప్రప్రవామ శరదశతం అదీనాశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. శరద పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం తృణ్యామ శరదశతం ప్రప్రవామ శరదశతం అదీనాశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. థ్యాంక్ యూ నేను చెప్పాలి సార్. సిరులొలికించే చిన్ని నవ్వులతో ఎప్పటికైనా మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. ఆశీస్సులు ఆ కవిత్వంలో బంధుమిత్ర అందరూ మరి ఇండియా హస్ గాట్ అ గ్రేట్ కల్చర్ అని యావత్ ప్రపంచం పొగుడుతుంది మన దేశాన్ని. సగం ప్రపంచం తిరిగి వచ్చాను, అమెరికా, సౌత్ ఆఫ్రికా, దుబాయ్లు, సింగపూర్లు, ప్రతి చోట ఎక్కడి నుంచి వచ్చానంటే ఇండియా నుంచి వచ్చాను. వాళ్ళందరూ ఇండియా కూడా గ్రేట్ కల్చర్ అని పొగడటానికి కారణం వాటిని మనం ఇలా రక్షించుకోవడం. ఇప్పుడు చక్కటి సాహిత్యం ఉన్న పాటలే కాకుండా ఇందాక చెప్పాను, కళలంటే కన్నుల పండుగ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు దాటగాని గులాబీ పువ్వు పట్టుకున్నాడు శ్రీజేష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి. ఎక్కడుందో వంశోద్ధారకుడు నాన్నకి తాతగారి ఆశీస్సులు కూడా వచ్చేసాయి. మరికొద్ది క్షణాల్లో నిజంగా ఇక్కడ ఎంతమంది కళాకారులు, సాహిత్యవేత్తలు నెక్లెస్ కూడా మెరిసిపోయింది. ఎంత అలంకార ప్రియులు. ఒక ఫోటో కెమెరా బాగుందా, ఎంత బాగా వచ్చింది, స్నాప్ అని తీసే మరి ఫోటోగ్రాఫర్ ఇక్కడ చేస్తున్నారు. సెల్ ఫోన్ తీసి వచ్చి ఆగేస్తున్నారు. జీవితం అమ్మ బంగారం ఎందుకు వేసుకుంటారు? ఏమి హారమ తల్లి, ఆహా బంగారం ఎందుకు వేసుకుంటారు? లక్ష్మీప్రదమా? బంగారం ఎందుకు వేసుకుంటారు? నా తల్లే. ఓకే, ఇక్కడ సెల్ ఫోన్ చిప్స్ లో కూడా బంగారు పూత పెడతారు. మన బాడీ రేడియేషన్ నుంచి కంట్రోల్ చేస్తుంది. బంగారం శరీరానికి చలవ, ఆరోగ్యానికి మంచిది. గంధం కూడా పెట్టుకుంటాం. పొద్దున్న లేస్తే ఆలోచనలు, పడుకున్నప్పుడు కళలు. మనిషి ఆయుష్ ఎంత అంటే 100 అంటారు. హిమాచల్ ప్రదేశ్ లో మంచు ఉంది, కేరళలో నీళ్లు ఉన్నాయి. మరి లాంగిట్యూడ్స్ యాటిట్యూడ్ ప్రకారంగా 120 సంవత్సరాలు మానవుడు ఆయుష్ అట. ఇవన్నీ పెద్దవాడు చెప్తే విన్నాను సార్. ఈ మీలాంటి వాడు చెప్పబట్టి ఇప్పుడు ఇంతకు నేను ఒక పాట పెట్టాను, శతమానం భవతి. అది పెద్దవాళ్ళకని మీరు మంత్రోచ్చరణ కరెక్ట్ గా, ఇది చిన్నపిల్లలకి అని చెప్పారు. ఇది నేను వేరే 10 మందికి చెప్తాను. ఓకే, ఒకసారి ఆ పెద్దవారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ విత్ కల్చర్ ఈజ్ అవర్ మోటో. అందులో ఆహా జర్మనీ అలా అక్కడి నుంచి వచ్చేసింది వాయిస్. ఆ రాగానే హామా అని ఇక్కడ ఫీలింగ్ కూడా వచ్చేసాయి. ఓకే, ఇందాక చెప్పారు అమ్మ పెళ్ళైన వాళ్ళు దయచేసి చేయి చూపించండి అమ్మా. ఒకవేళ సార్ లేట్ అయితే తినేస్తారా మీరు?
తల్లి ఎవరు తినరమ్మా? మా భార్య తిందమ్మా. తిన తల్లి నేను ఇంటికి వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తుంది. నేను మా ఇంట్లో వంట చేసేది నేనే కదా. ఓకే ఓకే నిజంగా బీసీ సర్కార్లా తయారు చేశారు పగిడి వేసి కదా. కొంచెం బాబుకి వీడియో లైటింగ్ అన్ని అయ్యి కొంచెం రిలాక్స్ చేయండి. ఓకే ఇప్పుడు మ్యాజిక్ అంటే మరి బీసీ సర్కార్ శ్రీజేష్ ఇక్కడ ఉన్నాడు. శ్రీజేష్ కూడా చక్కటి అర్థం. ఈ రోజు రేపు ముద్దు పేరు ఏంటి తల్లి? శుభం. కరెక్ట్ పెట్టారమ్మా. ఎందుకంటే కొంతమంది రా రీరు అని స్వాతి నక్షత్రం, కొంతమంది పండు. కాబట్టి శ్రీజేష్ అనే శ్రీ బాగా పెట్టారు. చిన్నపిల్లలు ఫాస్ట్ గా ముందుకు రావాలి. గిఫ్ట్ ఎవరికి కావాలి? మీరు వచ్చారమ్మా. వచ్చావు తల్లి. బాయా నువ్వు బాయగా అంటే పెళ్లికి తండ్రి నాన్న నువ్వు తమ్ముడున్నట్టుగా ఏం బెండ చెప్తున్నావు? ఎల్లో టీ షర్ట్. వెరీ గుడ్ వెల్కమ్. నవ్వు తల్లి. ఏందా నవ్వు?